రాజేష్ తాతాజీ అండి. మెగా ఇంజనీరింగ్ కంపెనీలో నేను యాజ్ ఏ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఏజీసీ ప్రాజెక్ట్ లో టోటల్ 7 బ్లాక్స్ ఉన్నాయండి. 7 బ్లాక్స్ లోని మొత్తం ఆల్మోస్ట్ సిఎన్జి కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఎంబాక్మెంట్ వర్క్ అనేది అన్ని బ్లాకుల్లోనూ కూడా సైమల్టేనియస్లీ వర్క్ జరుగుతుంది. ప్రెసెంట్ ఏజీసీ ప్రాజెక్ట్ లో సెక్టర్ 3 లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ఎంబాక్మెంట్ కంప్లీట్ అయిపోయింది, సిఎన్జి అయిపోయింది. తర్వాత యూటిలిటీస్ వర్క్ రీసెంట్ గా స్టార్ట్ చేసామండి. టోటల్ వచ్చేసి రోడ్ వర్క్ వచ్చేసి 7.7 కిలోమీటర్ ఉంది. డ్రైన్ వర్క్ వచ్చేసి 10.5 కిలోమీటర్స్ ఉంది. పవర్ డక్ట్ వచ్చేసి 35 కిలోమీటర్స్ మేము టార్గెట్ పెట్టుకున్నాం దిస్ మంత్. ఒక 10 కాంట్రాక్ట్స్ వరకు వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఎంబాక్మెంట్ లైన్ కటింగ్ అయిపోయింది. దీనిపైన లేయర్ వైజ్ ఏంటంటే మనం ఫిల్ చేసుకుంటూ వచ్చి టాప్ పిక్స్కి మనం ప్లాన్ చేసుకుంటామండి. టోటల్ 4 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఏ టైప్ వచ్చేసి మనకి 25 మీటర్ రోడ్డు, బి టైప్ వచ్చేసి 21.5 మీటర్ రోడ్డు, సి టైప్ వచ్చేసి 17 మీటర్ రోడ్డు, డి టైప్ వచ్చేసి 10 మీటర్ రోడ్స్ అండి. ఈ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ రోడ్స్ కూడా ట్యాకిల్ చేసాము. ప్రెసెంట్ మనం ఉన్న టైప్ ఏంటంటే 17 మీటర్ రోడ్డు. 17 మీటర్ రోడ్డుకి ఏంటంటే ప్రెసెంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ పవర్ డక్ట్స్ కానీ అన్ని వస్తాయి. దీన్ని 1 by 1 ప్లాన్ చేసుకుని మార్చ్ ఎండింగ్ కల్లా దీన్ని క్లోజ్ చేయడానికి మేము లేబర్స్ ను కూడా ప్రొవైడ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది